ఆయేషా మీరా హత్య కేసులో తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు సత్యంబాబు. దీంతో ఇప్పుడు అందరి చూపులు పోలీసులపైనే. సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా సత్యంబాబును ఎలా అరెస్ట్ చేశారు, ఈ కేసులో అతన్ని నిందితుడిగా ఎలా పేర్కొన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. మరి సత్యం ఆరోపణలపై పోలీసుల రియాక్షన్ ఏంటి, వాళ్ళేమంటున్నారు? ప్రస్తుత ట్రాఫిక్ డీసీపీ 2008లో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ రంగనాథ్ సత్యం ఆరోపణలపై స్పందించారు. ఆయేషా మీరా కేసు గురించి, అప్పట్లో జరిగిన పరిణామాలపై ఆయన టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము హైకోర్టు గురించి కామెంట్ చేసినటువంటిది కాదు. బట్ ఈ కేసు జరిగినటువంటి తీరు చెప్పడానికి చేస్తుంది మటుకే. ఈ ప్రయత్నం ద్వారా ఏంటంటే ప్రజలకి పోలీసు మీద ఒక అపనమ్మకం అనేది అది పోవాలనేది ఒక సదుద్దేశంతో చెప్తున్నది తప్ప కానీ కోర్టు తీర్పుని కామెంట్ చేయడానికి కానే కాదు. ఈ నందిగామలో చాలా చోట్ల అంటే అక్కడ ఈ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఉమెన్స్ హాస్టల్స్. అట్లాంటి వాటిల్లో మొలెస్టేషన్స్ అంటే మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి కేసులు, నెక్స్ట్ కొన్ని చోట్ల ఏంటంటే రేప్ చేసి మర్డర్ చేసినటువంటి కేసులు, నెక్స్ట్ అంటే హాస్టల్స్లోకి చొరబడి ఆ ఆడపిల్లల్ని భయభ్రాంతులు చేసినటువంటి కేసులు, ఇట్లాంటివి చాలా రిపోర్ట్ అవుతూ వచ్చాయన్నమాట. రిపోర్ట్ అవుతూ వస్తే అప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు జరిగినాయి? 2007 ఆ సంవత్సరంలో 2007 సంవత్సరంలో ఇక్కడ నందిగాంలో దాదాపు ఇట్లాంటి కేసులు 17 రిపోర్ట్ అయినాయి అనమాట. అంటే 17 జరిగినాయి. సో ఈ కేసెస్లో అన్నింటిలో కూడా ఏమవుతుందంటే 2007లో జరిగినటువంటి ఈ కేసుల్లో ప్రతి చోట కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే అతను వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈ కేసులో ఉన్నాడో అతను సెక్షువల్లీ పర్వర్టెడ్ పర్సన్ లాగా కనపడటం జరిగిందనమాట. 2008 మళ్ళీ ఆగస్టులో ఇంకో కేసు ఏదో అవుతే అప్పుడు ఆ టైంలో ఏలూరు డిఐజీగా ఉన్నటువంటి హసన్ రజా గారు నాకు ఫోన్ చేసి, నేను అప్పుడు అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరిగా ఉన్నాను, సో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళేసి ఈ కేసు అక్కడ కొంచెం అక్కడ జనాలు భయభ్రాంతులు అవుతున్నారు, అది మనకి ఏంటంటే అక్కడ ఈ నేరాలు ఆగాలంటే కరెక్ట్ మనకు దొరకాలి అక్కడ, అందుకోసం మీరు వెళ్ళి దీన్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేయండి అని చెప్పి నాకు ఒక రాతపూర్వకంగా కూడా ఒక మెమో లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. 2008 ఆగస్టు అరౌండ్ 11-12 ఆ తారీఖు వెళ్ళాను. మధ్యాహ్నం చేరేటప్పటికి 3-4 గంటలకు ఆ టైంకి చేరాము. సాయంత్రం 6-6:30 కల్లా మొత్తం 17 స్థలాలు కూడా పరిశీలించడం జరిగిందనమాట. క్విక్గా చూసుకుంటూ వచ్చాం. దొంగ అంటే ఎవరైతే ఈ వ్యక్తి వస్తున్నాడో, ఎవరైతే ఈ ముద్దాయి ఎవరైతే వస్తున్నాడో దాంట్లో వచ్చేసి ప్రతి చోట కూడా చిన్న చిన్న దొంగతనాలు కూడా ఉన్నాయి. అంటే సౌండ్ బాక్సులు పట్టుకెళ్ళారు ఒక చోట, ఇంకో చోట కొంచెం చిన్న చిన్న సామాన్లు పోవటం. అంటే ఇతను మొలెస్టేషన్, ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయటం, వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేయటమే కాకుండా చిన్న చిన్న వసూలు కూడా దొంగతనాలు చేయటం జరిగిందనమాట ఈ కేసు. సో దీంట్లో మనం అప్లై చేసింది ఏంటంటే అప్పుడు ఇమీడియట్గా లాజిక్ వాడటం జరిగిందనమాట. ఈ హాస్టల్ స్టూడెంట్స్ తోటి, అమ్మాయిలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. సో మాట్లాడిన తర్వాత మనం లాజిక్ ఎలా డ్రా చేసామంటే ఈ 17 సంఘటనలు కూడా నందిగామ దగ్గరే జరిగాయి కాబట్టి సో న్యాచురల్గా ఇతను నందిగామ వాస్తవుడు అంటే లోకల్ అయి ఉంటాడు, అక్కడే దగ్గరలో ఉన్నవాడు అయి ఉంటాడు అనేది ఫస్ట్ లాజిక్ అనమాట. అంటే మనం డ్రా చేసిన పారామీటర్స్ అనమాట. రెండో పారామీటర్ ఏం డ్రా చేసామంటే ఇతను వెళ్ళిన చోటల్లా అంటే దాదాపు ఇవన్నీ కూడా ఒకటే చేశాడనేది కూడా మనకు అర్థమవుతుంది జరిగిన విధానాలు బట్టి అనమాట. సో రెండో పారామీటర్ ఏంటంటే జరిగిన చోట చిన్న చిన్న దొంగతనాలు అవుతున్నాయంటే ఇతను చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి ఎవరన్నా ఉండొచ్చు అనేది రెండో పారామీటర్. అండ్ మూడవది అతి ముఖ్యమైన పారామీటర్ డ్రా చేసింది ఏంటంటే అంటే దాంట్లో పెట్టింది ఏంటంటే ఒక 6 నెలల పాటు ఎక్కడ ఏమీ ఇన్సిడెంట్ జరగలేదు. ఇందాక చెప్పాను కదా, ఇది జనవరి 2008 నుంచి 2008 జూలై దాకా 6 నెలల పాటు ఒక్క సంఘటన కూడా జరగలేదు. సో మనం ఏమనుకుంటాము పారామీటర్స్లో డ్రా చేసినప్పుడు అంటే ఇతనికి ఏదో ఫోర్సబుల్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఇతన్ని కట్టడి చేసినటువంటి పరిస్థితులు ఏదో ఉన్నాయి. ఒక వ్యక్తిని కట్టడి చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి? నేరస్తులు కొంచెం చిన్న చిన్న దొంగతనాలు ఉంటే జైల్లోనే ఉంటుంది. సో ఎవరైతే వ్యక్తి బహుశా దొంగతనాలకు అలవాటు పడ్డవాడు, నందిగామ వాస్తవ్యుడు, జైల్లో జనవరి 2008 నుంచి జూలై 2008 దాకా 6 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారని చెప్పి అక్కడ వీళ్ళందరితో కూడా ఆఫీసర్స్ తోటి అక్కడ ఉన్న కానిస్టేబుల్ తోటి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు నందిగామ డిఎస్పీ ఆఫీస్లో దాంట్లో ఒక కానిస్టేబుల్ ఇమీడియట్గా చెప్పడం జరిగిందనమాట. సార్ ఇట్లా ఒకడు ఉన్నాడు సత్యంబాబు అని చెప్పేసి, అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ మధ్య జనవరిలో 2008లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో కూడా ఇతను పట్టుకుంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకున్నప్పుడు తిరగబడి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాడు, చాలా ఎక్సెంట్రిక్గా అంటే పర్వర్టెడ్ సైకలాజికల్గా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు అని చెప్పి అతను ఆ టైంలో జైల్లో ఉన్నాడని అనగానే వెంటనే సరే అతని ఫోటో తీసుకోండి అని చెప్పి ఆ ఫోటో తీసుకున్నాం. సత్యంబాబు ఫోటో వెంటనే ఫైల్లో తీసి ఇచ్చారని. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళందరికీ కూడా ఆ ఫోటోని చూపించడం జరిగింది. హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లలకి
ప్లస్ కొంతమంది మహిళలు అయితే పెళ్ళైన మహిళలు వాళ్ళకు కూడా అతన్ని బాగా చూసిన వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళని వాళ్ళకి చూపించడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఇతరే ముద్దాయి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ లోకల్ ఎస్పీ గారు కూడా అప్పుడు రామకృష్ణ గారు అని చెప్పేసి వారు కూడా రావడం జరిగింది. వాళ్ళ డిఎస్పీ అందరూ కూడా ఉన్నారు. సో ఆ రోజు వాళ్ళకి సత్యంబాబుని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళతో కూడా సత్యంబాబుతో కూడా కాసేపు మాట్లాడినప్పుడు ఇతనితోటి అర్థమైంది ఏంటంటే ఇతను కొంత పర్వర్టెడ్ ఉన్నటువంటి మనిషిలాగా అతను మాకు అర్థమైందనమాట. పర్వర్షన్ తోటి ఉన్నాడు. సో ఇతను చెప్పిన విధానాన్ని బట్టి ఇదంతా కూడా అతని సైకాలజీ ఎలా ఉందనేది కూడా అంతా కూడా అసెస్ చేయడం జరిగిందనమాట. సో అందరు అమ్మాయిలంతా కూడా ఇతన్ని పూర్తిగా గుర్తుపట్టడం జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం, వాళ్ళు నెక్స్ట్ దర్యాప్తు అనేది నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్లారు. విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నంలో హాస్టల్లో ఆయేషా మీరా అనే అమ్మాయి మీద, బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ జరిగినటువంటి ఆ కేసు ఇది డిసెంబర్ 27, 2007లో అయింది. సో అక్కడ దొరికినటువంటి ఏదైతే సెమినల్ స్టెయిన్స్ అంటే స్పర్మ్ ఏదైతే ట్రేసెస్ ఉన్నాయో దాంట్లో ఉన్న డిఎన్ఏ వచ్చేసి సత్యంబాబుతో టాలీ అయిందని చెప్పి తర్వాత కూడా నాకు తెలిసింది. సో అప్పుడు ఇది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా డిఎన్ఏ టాలీ కాదనమాట. ఒకళ్ళ దానికి టాలీ అవ్వటం ఉండదన్నమాట. అది టాలీ అయింది. నెక్స్ట్ ముఖ్యంగా కూడా ఇంకోటి ఏంటంటే ఇతను వెళ్ళిన తర్వాత రీకన్స్ట్రక్షన్ జరిగిందనమాట. అంటే ఎటు నుంచి వెళ్ళాడు, ఎటు బయటకు వచ్చాడు, ఎక్కడ గోడ దూకడం జరిగింది, ఎట్లా బయటకు వెళ్ళటం, ఇదంతా కూడా క్లియర్గా పూసగుచ్చినట్టు పర్ఫెక్ట్గా చెప్పడం కూడా జరిగిందనమాట. ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే ఇది తప్పుగా పెట్టారు లేదా అమాయకుని తీసుకెళ్ళి పెట్టారు, ఎవరో పెద్దవాళ్ళని పక్కన పెట్టడానికి చేశారనే దాంట్లో ఇది ఎటువంటి నిజం లేదనేది ఇంట్రాగేషన్లో మాట్లాడుతున్నాం. మా ఇంట్రాగేషన్ అంటే ఏం గిట్టడం ఏం ఉండదండి, అంతా మా జనరల్గా. సో అక్కడ చాలా అతనితో మాట్లాడుతూ ఒక డైలాగ్ లాగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అతను చెప్పింది ఏంటంటే విజయవాడకి కొంత అతనికి వేసెల దగ్గరికి వెళ్తున్నాను అనేది అతను చెప్పడం జరిగింది. రాత్రి అయితే కనుక నేను ఇంట్లో పడుకోలేను సార్, ఈవెన్ బయట పొలాల్లో కూడా అట్లా తిరుగుతూ ఉంటాను. అండ్ ఇతను ఏం చేశాడు అంటే ఏమన్నా స్పాట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఏమన్నా హాస్టల్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపల పౌడర్ జల్లేవాడు అనమాట. కిటికీలోంచి పౌడర్ జల్లి ఎందుకంటే నాకు ఏదో ఆ వాసన తగులుతుంది, దాంతో నాకు బాగా ఎరాటిజం అనమాట, అంటే కాస్త ఎరాటిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనేటటువంటిది అట్లా ఉండేది. సో అంటే ఒక రకంగా చాలా ఎక్సెంట్రిక్గా ఉండేవాడు, చాలా సెక్షువల్ పర్వర్షన్ ఉన్న వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు కేసు ఇది రేపు సుప్రీంకోర్టుకు వెళ్తుంది, సుప్రీంకోర్టులో కూడా అపీల్ చేస్తామని చెప్పి అక్కడ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వల్ల ఇది ఉంటుంది. ఒకటి మటుకు వాస్తవం, అతను అమాయకుడు అన్యాయంగా ఇరికిచ్చాడనేది అది శుద్ధ అబద్ధం, అది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో అతన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద అతనికి బహుశా కొంత రిలీఫ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ రేపు తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు వెళ్తుంది. సుప్రీంకోర్టులో కూడా దాని మీద ఇది ఉంటుంది. 100 కేసెస్లో దాదాపు అంటే 1000 కేసెస్లో దాదాపు 90-95% మంచిగానే జరుగుతాయి అన్నమాట. అన్ని ఎక్కడో ఒకటి తప్పు జరిగిన దాన్నే మనం భూతద్దంలో చూసినట్టు దీంతో ఇట్లా అయింది. ఆ కేసు కూడా కొంత ఫస్ట్ నుంచి కూడా అంటే ఆయేషా మీరా కేసు కానివ్వండి, నందిగామలో జరిగినటువంటి పలు కేసులు కొంత సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా కొంత రాంగ్ పర్సన్స్ రావటం పోవటం ఇదంతా దాంతో కాస్త ఆ కేసు కొంత ఫస్ట్ నుంచి కూడా కొంత మెసప్ అయిన మాట వాస్తవం అన్నమాట. మీకు లడ్డు అనే వ్యక్తిని ఆయేషా మీరా కేసులో A2 ముద్దాయిగా చేశారు. అట్లనే అక్కడ రమాదేవి అని ఒక మ్యాటర్న్ ఉంటుంది అక్కడ హాస్టల్ వార్డెన్ అక్కడ నందిగామలో, దాంట్లో ఆల్రెడీ వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. కొన్ని కేసెస్లో ఆల్రెడీ వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరైతే హాస్టల్ పిల్లలు పలానా వార్డు అయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారో కొన్ని చోట్ల అట్లా చేశారు. బట్ కొన్ని చోట్ల చాలా క్లియర్గా ఇతన్ని చూశారనమాట. సత్యంబాబును చూసినటువంటి ఇన్సిడెంట్స్ 2-3 చోట్ల నేరస్థలాల్లో ఖచ్చితంగా జరిగినటువంటి వాళ్ళకి చూపించాం అనమాట. అంటే మంచి వెలుతురుండి ఆ టైంలో ఉండి వీళ్ళు ఎవరైతే అతను చూసారో గుర్తుపడతాం మేము వాళ్ళకి చూపిస్తే ఇమీడియట్గా గుర్తుపెట్టారు. అండ్ అన్ని చోట్ల DNA ప్రొఫైలింగ్లో కూడా టాలీ అవుతుంది. సత్యంబాబును పట్టుకున్న తర్వాత అక్కడ ఒక్క నేరం జరగలేదు, అన్నీ అయిపోయినాయి. సో అది కూడా చాలా కీలకమైనది అనమాట. సో అప్పటిదాకా జరుగుతున్నటువంటి నేరాలు ప్రతి నెలలో 1-2 అయ్యేది. సత్యంబాబు పట్టుకున్న తర్వాత ఒక్క నేరం కూడా నందిగామలో జరగలేదు. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోలేదు.